గుడివాడ అభివృద్ధి ఏమైనా ఉందా లేదా? 4 సంవత్సరాల్లో 4 సార్లు ఆయన్ని ఏకగ్రీవంగా గెలిపించాం మేము టాపీ వర్కర్లుగా. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఇసుక ఆగిపోయి రోడ్డు పాల్పడిపోయి ధర్నాలు కూడా చేసాం. అవన్నీ వాళ్ళందరికీ తెలిసిన ఆ విషయం. ఏది దేనికోసం ఇసుక ఆగిపోయి మేము బీడీ ముక్కలు కోసిపోయి రోడ్డు మీద కూడా ఎత్తుక్కున్నాం. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ 10 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఆ వేళ. ఉదాహరణ చెప్తున్నాను, 1000 రూపాయలు కూలి తీసుకుని 1000 రూపాయలు కూలి తీసుకున్నారని చెప్పి మాకు అంటున్నారు. కానీ 1000 రూపాయలు కూలి తీసుకొని మేము నెలకి ఎన్ని రోజులు పని చేస్తున్నాం అలా అర్థం చేసుకుంటున్నారా? నెలకి ఎన్ని రోజులు ఈయన పని చేస్తాను ఎంత వస్తుంది అని అర్థం చేసుకున్నారా? చేసుకోలేదు. ఇవాళ అధికారులు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకారంగా ఇసుక అంతా అమ్మేసి ఇవాళ నిన్న ఇప్పుడు ఇసుక లేక మేము ఇబ్బంది పడుతున్నామా? నిన్న సిమెంట్ కట్ట 30 రూపాయలు పెరిగింది, 30 రూపాయలు పెరిగింది. నిన్నే వాళ్ళు ఇవాళ ఏమంటే సిమెంట్ కావాలంటే 30 రూపాయలు పెరిగింది, కావాలంటే వేసుకెళ్ళని లేకలేదు. మమ్మల్ని ఏం చేయమంటామని చెప్పి అడుగుతున్నారు. మేము వ్యాపారం చేసుకోవాలి కదా, మేము నష్టానికి చేయం కదా వ్యాపారం, మేము కొట్టది కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈవేళ డెవలప్మెంట్ అని అంటే మీకు తెలియదు ఏముంది? ఇప్పుడు మీరు గుడివాడలు తిరుగుతున్నారు కదా, డెవలప్మెంట్ ఏం లేదు. అటు అడుక్కున్నాడైనా బతుకుతాడు, ఉన్నవాడు బతుకుతాడు. ఈ మధ్యతరగతి లేబర్ ఉన్నారు చూడు, వాళ్ళే నలిగిపోతున్నారు పని లేక. పని ఉంటే మేము ఎలా వాళ్ళ కష్టపడి పని చేసుకుంటాము పర్వాలేదు, పని లేక నలిగిపోతాను. అది ఉన్న విషయం. ఈసారి ఇక్కడ ఇప్పుడు నాన్నగారు 20 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వెనుగల రామ్ గారు ఒక ఆయన వచ్చాడు. ఈసారి ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారనుకుంటారు గుడివాడని? ఏమో మరి, ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు కదా. ఎవరు? మన రాము గారు ఏమంటే మరి 3 గ్యాస్ బండ్లు, 50 సంవత్సరాల పెన్షన్, 4000 పెన్షన్ మొట్టమొదటి సంతకం అదే చెప్పి అంటున్నాడు కదా. మరి అన్న క్యాంటీన్లు అని అంటే మేము మా తెల్లారులేసి ఒకవేళ మేము క్యారీ చేతికెళ్ళకపోయినా అక్కడ ఒక 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవాళ్ళం. ఇవాళ ఏదో దేవుడి గుడికి వెళ్ళాం, తెల్ల చొక్కా వేసుకున్నాం, తెల్లారి లేబర్ మా కాలు ఏళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. అన్న క్యాంటీన్ తీయటం వల్ల ఎంతవరకు న్యాయం? చాలా ఇబ్బంది అనమాట, చాలా ఇబ్బంది అనమాట. రోడ్డు మీద అడుక్కున్నాడు తినేవాడు, బ్యాంకుకి వెళ్ళేవాళ్ళు తినేవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు తినేవాళ్ళు, కూరగాయల మార్కెట్లో వ్యాపారంకి వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు తినేవాళ్ళు. అన్నకి ఇప్పుడు పని చేసుకొని వచ్చి తినేవాళ్ళమే. అది తీసినందువల్ల ఆయనకి ఏం లాభం వచ్చింది? అన్న క్యాంటీన్ తీసినందువల్లనే దానికి బోల్డ్ అంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తారు. నాది భోజనం పెట్టి, నాది భోజనం పెట్టాను. ఇవాళ దేవుడి గుడి ఉంది, దేవుడి గుడికి బోల్డ్ అంతమంది పనసనలు ఇచ్చారు, మా భోజనాలు పెట్టి మా భోజనాలు పెట్టని. మరి అలాగేంటంటే అన్న క్యాంటీన్ భోజనమే కదా ఇస్తారు కదా. అది తీసినందువల్ల ఆయనకి ఏంటి లాభము? పేదోడు కడుపు కొట్టడం తప్పు, కానీ ఆయన అలంకారం అంతేగాని దానివల్ల దానికి ఏమి లాభం ఉందా? మరి నిన్నటి వరకు రాము గారు కారులో తెచ్చి భోజనాలు పెట్టాడు. ఇవాళ ఎలక్షన్ కూడా వచ్చింది, పెట్టలేదు. ఎంతమంది తినలో కావాలని చూడండి మీరు ఒకసారి, మీ ఫోటోలు కూడా పడుతుంది. గబా ఇవాళ రాము గారు భోజనాలు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్దాం ఏంటి అసలు పెళ్ళికి కూడా అలా పెట్టేవారు. ఇప్పుడు పెట్టినంత మాత్రం ఆయనకేమి ఇది అయిపోలేదు, ఈయనకేం తగ్గిపోలేదు. అది తీసేయడం ఎంతవరకు ధర్మం చెప్పు, మీరు చెప్పండి ఒకసారి. మరి అదే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.